అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ పూజలు ఎలా చేసాం అలా చేసామని పెడితే నేనైతే మాత్రం మన నిమజ్జనం ఎలా చేసామని పెడుతున్నాను. మాకైతే పొద్దున్న కుదరలేదు వీడియో తీయటానికి. పిల్లలతోటి ప్రసాదాలు వండుకొని పిల్లలు రెడీ చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి లేట్ అయిపోతుందని చెప్పేసి వీడియో అయితే తీయడానికి కుదరలేదు. నిమజ్జనంకి అయితే కొద్ది టైం ఉండిద్ది కదా, సాయంత్రమే కదా అని చెప్పేసి నిమజ్జనంకి అయితే కూర్చున్నాము. నేను, మా అబ్బాయి, మా అమ్మాయి. నేను ఇలా పూజ చేస్తుంటే వాళ్ళు కొబ్బరి చెప్పులు తింటూనే ఉన్నారు కంటిన్యూగా. మేమైతే నిమజ్జనం నేను పోయిన సంవత్సరం చేసుకున్నాను. ఇది సెకండ్ టైం వినాయకుని ఇంట్లో పెట్టుకొని ఇలా చేసుకోవడం. పోయిన సంవత్సరం యాస్టీజ్ ఎలా చేశాను, ఈ సంవత్సరం కూడా అలానే చేసుకున్నాను. సాయంత్రం కూడా పూజ చేసుకొని హారతి ఇచ్చుకొని అప్పుడైతే పీట మీద సామాన్లన్నీ తీసుకుంటాను. పూజ చేసుకున్న ఇంట్లో సామాన్లన్నీ సపరేట్గా పెట్టేశాను. నిమజ్జనం చేయాల్సినవన్నీ ఒక కవర్లో పెట్టుకున్నాను. పొద్దున్న పత్తిరిలో ఇవన్నీ మిగిలితే ఆ కవర్లో పెట్టేసి ఉంచేసాను. తర్వాత నిమజ్జనం అప్పుడు నీటిలో పెట్టేసి కలిపేయచ్చు అని చెప్పేసి. తర్వాత ఏమో ఒక ప్లేట్ తీసుకొని అది ముందు ఇంట్లో ఉంచుకోవాల్సినవన్నీ వస్తువులన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొబ్బరికాయ, పళ్ళు. నేను పెట్టిన పళ్ళన్నీ నేను తర్వాత చూసరికి లేవు. ఎంత దినిగా చేశారంటే మా పిల్లలు తినవలసినవన్నీ తినేశారు అక్కడవన్నీ తీసుకొని. తర్వాత ఏమో పత్తిర్లు అవి పొద్దున్న మిగిలిన ఉంటే ఒక కవర్లో పెట్టుకున్నాను కదా, అవి తీసేసి నేను ఇంకా ఇంట్లో కాకుండా నిమజ్జనంలో నీటిలో కలిపేయాల్సినవన్నీ తీసేసుకొని ఆ కవర్లో పెట్టేసుకున్నాను. ఆ కవర్లు మొత్తం పెట్టేసుకొని అప్పుడేమో ఇంకా దీపం ఉండిద్ది కదా, అది కాలుతూనే ఉండిద్ది. ఆ కాలుతున్న దీపాన్ని అయితే కొంతమంది తీసుకెళ్ళి నీటి దగ్గర పెట్టుకుంటారు. నేనైతే మాత్రం పోయిన సంవత్సరం నాకు తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ దీపం అనేది మన ఇంట్లో దేవుడి మూల పెట్టుకున్నా పర్వాలేదు, తీసుకెళ్లాల్సిన అవసరం లేదంటే నేను ఇంక దేవుడి మూల పెట్టుకుంటాను. అక్షంతలు పెట్టాను అక్కడ బౌల్తో. ఆ అక్షంతలన్నీ వంపేసి సోమవారం మీద వేసేసారు. అక్కడ తీసేసుకొని వేసుకుంటున్నాం మేము, మా పిల్లలకి, మా ఆయనకి కూడా వేసాను. తర్వాత ఏమో మొత్తం సర్దేసి తీసేసుకొని వేసుకున్నాను. తర్వాత వినాయకుని తీసి మా అబ్బాయికి తల మీద అయితే పెట్టాము. వాడు ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాడంటే అసలు కొబ్బరి చెప్పు తింటూనే వినాయకుని వదలడానికైతే ఇష్టపడలేదు. అలా నేను తీసుకెళ్తాను అన్నాడు. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే అందరం వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. వర్షం అయితే ఫుల్గా పడిపోతుంది మేము వెళ్ళే టైంకి. అందుకని చెప్పేసి మా ఆయనకు ఒకరికి ఇచ్చే పంపించేసాము. ప్లీజ్ అండి, సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.